హలో ఎవ్రీవన్, నేను హైతా. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మార్నింగ్ వ్లాగ్ షేర్ చేయక. ఇవాళ అయితే కాస్త త్వరగానే నిద్ర లేచాను. 4:15 4:10 అలా అవుతుందన్నమాట. అయితే ఇంకా ఫేస్ వాష్ చేసుకొని కాస్త రిలాక్స్ అయ్యి నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను. నిన్నైతే కాస్త ఫీవర్గా ఉందని చెప్పేసి నేనైతే టిఫిన్ చేసి ఇవ్వలేదు. కాకపోతే చాలా కష్టం అవుతుంది అనమాట. టిఫిన్ చేసి ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళి తినాలి, అలా ఉంటుంది కదా. అందుకని ఇవాళ కాస్త తొందరగా లేచి చేస్తున్నాను. ఇలా త్వరగా టిఫిన్ చేసి ఇచ్చి ఆ తర్వాత పడుకుందాంలే అనుకున్నాను. ఇంకా మిగతా పని కూడా తర్వాత చేసుకుందాంలే అనుకున్నాను. ఎందుకు అంటే కాస్త ఫీవర్గా ఉందండి, అందుకని చెప్పేసి ఇవాళ కాస్త పనంతా బ్రేక్ ఇచ్చానమాట. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు అలా అవుతుంది నాకు. ఇంకా ఇవాళ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి మార్నింగ్ త్వరగా లేచాను. ఎందుకంటే రోటీ కదా, కాస్త టైం ఎక్కువగా పడుతుంది. ఇవాళ ఏంటంటే వంకాయ కూర రోటీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అయితే వంకాయ కూర కానీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు నేను మసాలా అప్పటికప్పుడు వేస్తానన్నమాట. ఆల్రెడీ దంచి పెట్టుకున్నది అలా వేయను. అందుకని చెప్పేసి ఇప్పుడు మసాలా కూడా ప్రిపేర్ చేయాలి, మళ్ళీ రోటీ ప్రిపేర్ చేయాలి. వీటిని కూడా నైట్ అస్సలు కట్ చేసి పెట్టుకోను. అందుకని చెప్పేసి ఇంకా వీటిని కట్ చేయాలి కదా, కాస్త లేట్ అవుతుందని చెప్పి నేనైతే ముందుగానే లేస్తాను. వంకాయ కూరలో ఎప్పుడైనా కూడా కాసిన్ని బుడ్డపప్పులు, తర్వాత ఇలా కొబ్బరి కూడా బాగా వేయించి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇవాళ అయితే చాలా చాలా టేస్టీగా ఉండే. ఇంకా నేను ఒక పక్కనేమో మల్టీగ్రెయిన్ జావా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈ మధ్య అస్సలు తాగడం లేదండి, మా వారికి మాత్రమే ఇస్తున్నాను. నేను కూడా స్టార్ట్ చేయాలి. చాలా చాలా మంచిదన్నమాట. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావన్నమాట. మనం డైలీ కూడా ఇవన్నీ తినం కదా, రాగులు వీటిలో 9 రకాలు వేసి పట్టించానమాట. ఆల్రెడీ పిండి అయిపోవడానికి వచ్చింది. మళ్ళీ నేను చేసుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను. పోయినసారి ఏంటంటే రాగులు తెచ్చుకున్నాను కదా, అవి నానబెట్టిన తర్వాత మొలక కట్టాను. అక్కడక్కడ ఒకటి మాత్రమే మొలకొచ్చిందండి, ఎందుకో సరిగా రాలేదు. కాకపోతే వేస్ట్ చేయడం ఎందుకు, మరీ మొలక రాకపోతే అని చెప్పి ఇంకా అలాగే పిండి పట్టానన్నమాట. బాగా వేయించుకొని మర పట్టిస్తాను నేనైతే. ఇక్కడైతే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని, కొబ్బరి, బుడ్డపప్పులు ఇవన్నీ వేయించుకొని గ్రైండ్ అయితే చేశాను. ఒక పక్కనైతే కర్రీ అయితే రెడీ అయింది, ఇంకా జావా కూడా రెడీ అయింది. ఈ మల్టీగ్రెయిన్ జావా తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చిన్నపిల్లలు 6 నెలల పిల్లల నుంచి ఎంత లోపైనా కూడా తాగొచ్చు, పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనమాట. ఒక ఎనర్జీ లాగా పనిచేస్తుంది. మా వారికి అయితే 10 వరకు కూడా ఆకలి వేయదట. ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. మనం అప్పుడప్పుడు నూరిన మసాలాతో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రోటీ అయితే ప్రిపేర్ చేయాలి. మనం రాగి పిండి బయట కొనే కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే మనం బాగా 2 రోజుల పాటు నానబెట్టేసుకొని ఆ తర్వాత మొలక కట్టుకుంటే చాలా బాగా వస్తాయి. కొన్ని ఏంటంటే కొంతమంది తెచ్చి చాలా రోజులు అయింటుంది, వాళ్ళ దగ్గర పోక అలానే నిలబడి ఉంటాయి. అయితే వాటిని మనకి ఇస్తూ ఉంటారనమాట. అవి మొలక అంత రావండి. ఈసారి అయితే మంచివి తీసుకొని రావాలి. బాగా సేల్ అయ్యే షాప్లో అయితే తీసుకొస్తే ఇంకా వాళ్ళు ఫ్రెష్గా తెస్తూ ఉంటారు కదా, అయిపోతూ ఉంటే అక్కడైతే తీసుకొచ్చుకోవాలి. ఈ జావా అయితే ఎవరైనా తాగొచ్చండి, చాలా చాలా మంచిది. నేనైతే చిన్నుకు 6 మంత్స్ నుంచి బాగా అలవాటు చేశానన్నమాట ఈ జావా. ఇంకా ఇప్పుడు ఏం తాగట్లేదు కదా, వాడు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి మా వారికి ఒక్కరికే చేస్తాను నేనేంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో కాఫీ చేసుకొని తాగుతానమాట. ఇంకా అప్పుడప్పుడు కూడా టీ చేసుకొని తాగుతూ ఉంటాను. బాగా హెడేక్గా ఉంది, ఇంకా ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం
తాగుతానండి. కాస్త వేడైనా కూడా తాగుతానన్నమాట. ఎందుకంటే నోరంతా చేదుగా ఉంటుంది కదా, అందుకని టీ అయితే యాలకులు వేసుకొని తాగొచ్చు కదా అని చెప్పి ఆ టీ అయితే తాగుతాను నేను. అది కూడా ఎక్కువ పెట్టుకోనండి. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది కదా, చిన్న గ్లాసు అంత మాత్రమే చేసుకుంటాను. మరి ఎక్కువ చేసుకున్నాను అనుకోండి ఇంకా మాటి మాటికి తాగాలనిపిస్తుంది, ఇంకా వేడి ఎక్కువ అవుతుంది కదా, అందుకని చెప్పేసి కాసిన్ని పాలు వేసేసుకొని చేసుకుంటానన్నమాట. ఇవాళ అయితే మా వారు లేసేసరికి నేను రొట్టె కూడా స్టార్ట్ చేశాను. అయితే ఇంకా ఒక రొట్టె చేసిన తర్వాత నాకు కడక రోటీ చెయ్యి అని చెప్పాడనమాట. అందుకని చెప్పేసి ఈ రోటీ అయిపోయిన తర్వాత ఇంకా చేద్దాము అనుకున్నాను. ఏం లేదండి, కడక రోటీ అంటే ఇంకా గట్టిగా చేయడం, అంటే మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. మెత్తగా ఏలబడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా గట్టిగా చేసుకోవాలి. బాగా కాలిన తర్వాత కాసేపు అలానే సన్నని మంట పైన పెడితే కడక్ రోటీ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. నేనైతే మరీ ఎక్కువ కడక్ అంటే గట్టిగా అన్నమాట, అలా అయితే ఏం చేయను నేను. చాలా లేట్ అయిపోతుంది, ఎందుకంటే ఇంకా ఎక్కువ రొట్టెలు చేయాలి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక్క రొట్టెకే చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా పొయ్యి మీద అయితే చాలా బాగా అవుతాయి. ఇంకా గ్యాస్ స్టవ్ కదా, ఒక పక్క మంట వస్తుంది, ఒక పెద్ద మంట అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. రొట్టెలకు ఎప్పుడైనా కూడా పెద్ద మంట ఉంటేనే బాగా కాలుతాయి, చాలా బాగా వస్తాయండి. లేకపోతే ఒక పక్కన కాలి ఒక పక్కన కాలక సగం సగం ఇరిగిపోతూ ఉంటాయన్నమాట. నేనైతే అప్పుడప్పుడు రోటీ చేసి ఇంకా సన్నని మంటలు వస్తాయన్నమాట. అప్పుడు అంత తీసి క్లీన్ చేసుకుంటాను. మా క్యారీ అలా పెట్టియాలి అంటే నేను గట్టిగానే చేస్తానన్నమాట. ఇంకా అక్కడ తిన్నా కూడా మెత్తగా అలా ఉండకుండా గట్టిగా చేస్తే చాలా బాగుంటాయి తినడానికైతే. ఇంకా క్యారీ కూడా రెడీ చేస్తున్నాను. రోటీస్ అయితే అయిపోయాయి చేయడం. నేను కూడా ఒకటి చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఇంకా దోశ అవైతే నేను తినేటప్పుడే వేసుకుంటాను, కానీ ఇలా రోటీ ఇవన్నీ కూడా ముందే చేసి పెట్టుకుంటాను. ఇంకా 9కి అలా తింటాను అనమాట, పని అంతా అయిపోయిన తర్వాత. ఏంటో అండి, ఫీవర్ వస్తే నోరంతా చేదుగా, ఏది తిన్నా కూడా వేపాకు తిన్నట్టే ఉంటుంది అనమాట. చింత చిగురు కాలం అప్పుడు అమ్మ చింత చిగురు తెంపేసి బాగా తొక్కులాగా దంచి పంపించిందనమాట. అది అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటూ ఉంటాను, ఆ చేదు భరించలేక. ఇక్కడైతే క్యారీ కూడా పెట్టేస్తున్నాను. ఏదైనా ఒక పేపర్ వేసి పెడతానన్నమాట. ఏదైనా పేపర్ అంటే న్యూస్ పేపర్ కాదండి, నేనైతే ఆన్లైన్లో తెప్పించుకుంటాను, ఫుడ్ గ్రేడ్ ఉంటాయి కదా. ఇవైతే ఏదైనా తేమ వచ్చినా కూడా వేడివేడిగా పెడతాం కాబట్టి తేమ వచ్చినప్పుడు అవి పీల్చుకుంటాయి. ఇంకా రొట్టెలు అనేవి సాఫ్ట్గా అవ్వకుండా బాగా మెత్తగా తింటా ఉంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. గట్టిగా అంటే గట్టిగా కాదండి, జస్ట్ ఇలా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇందులో అయితే రోటీస్ పెడతాను, ఇందులో అయితే కర్రీ అయితే పెడుతున్నాను. ఇవాళ అయితే నైట్ కూడా నేను అంట్లు ఏమీ తోమలేదండి, అలానే పెట్టేసి పడుకున్నాను. ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని అలానే పడుకుండిపోయాను అనమాట. ఇప్పుడైతే అన్ని పనులు కూడా చేసుకోవాలి. ఇంకా ఈ క్యారీ పని అయిపోతే ఇంకా ఆ పనే చూసుకోవాలి అనుకుంటున్నాను. చలికాలం వచ్చిందంటే చర్మం అంతా పగలడం, మంటగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది కదా, అందుకని నేను ఇవాళ అయితే ఒక మాయిశ్చరైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ పని కూడా ఉంది. అండ్ మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చిమిర్చి తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే చల్లమిరపకాయలు చేద్దాము అని చెప్పేసి, అదే అంటారు కదా మజ్జిగ మిరపకాయలని, అవైతే చేద్దాము అనుకున్నాను. ఇంకా ఇవాళ అయితే ఆ పని ఉందన్నమాట. ఇంకా క్యారియర్ ఇచ్చిన తర్వాత నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నాను. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాచీ ఫ్లేవర్తో ఒక టీ పొడి కనిపించింది అనమాట. చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి 10 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా మరీ ఎక్కువ పెద్దది తీసుకున్నా కూడా అస్తమానం తాగాలి అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇది చూసి బాగుంటే చూద్దాంలే అనుకున్నాను.
నేను వంట చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో ఏమేమి అవసరమో ఒక్కసారిగా అన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటానమాట. ఇలా వంట చేసిన తర్వాత అన్నిటినీ ఒకసారి తుడిచేసి మనం ఏవైనా తీసి పెట్టుకున్నవి ఉంటాయి కదా డబ్బాలను అన్నిటిని కూడా తుడిచేసి మళ్ళీ పెట్టుకుంటాను. మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. అస్తమానం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అంటే కూడా టైం వేస్ట్ కదా, అందుకని ఒకటేసారి అయితే తెచ్చుకుంటాను. ఇలా ఉప్పు ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసి ఇలా పెట్టేసుకుంటాను. ఏవి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేస్తేనే కదండి చాలా నీట్గా ఉంటుంది కిచెన్ అయితే. ఈ మధ్య ఏంటంటే కిచెన్ని 2 డేస్కి ఒక్కసారన్నా కూడా డస్టింగ్ చేయాల్సి వస్తుంది. అందుకని ఎక్కువ కూడా నేను పెట్టుకోలేదండి. చాలా ఎక్కువ పెట్టుకున్నా కూడా ఊరికే పని ఉంటుందని చెప్పి చాలా తక్కువ డబ్బాలే పెట్టుకున్నాను. 2 డేస్కి ఒక్కసారైనా కూడా ఇలా డస్టింగ్ చేయడం వల్ల కిచెన్ క్లీన్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా కూడా డీప్ క్లీన్ చేయాలన్నా కూడా అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకని నేనైతే క్లీన్ చేస్తున్నాను. 2 డేస్కి ఒక్కసారైనా కూడా ఇలా డస్టింగ్ చేయడం వల్ల డీప్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అయితే ఇంకా ఇక్కడ మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చిమిరపకాయలు తెచ్చాను కదా, ఇవి ఊరమిరపకాయలు చేద్దామని చెప్పి అయితే వాటిని బయట పెట్టేశాను. ఇంకా ఏమైందంటే కొన్ని పండు వచ్చేసాయి అన్నమాట. ఒక 5-6 పండు వచ్చేసాయి. అవన్నీ తీసేసి ఇంక ఇవాళన్నా చేయాలి అని చెప్పి నీట్గా తీసి పక్కనైతే పెట్టేశాను. ఈలోపు అయితే టీ అయితే రెడీ అయింది. కూర్చొని టీ అయితే తాగాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.